రైతు సోదరులందరికీ స్వాగతం. ముఖ్యంగా రైతులకి గుడ్ న్యూస్. గత ప్రభుత్వం ఇచ్చిన పాసు పుస్తకాల స్థానంలో కొత్తవి ముద్రించి రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రైతులకి స్వయంగా అందించబోతా ఉంది. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 8 జిల్లాల్లో 22 లక్షల దాదాపుగా రైతు పాస్బుక్స్ ఇచ్చారు. అయితే ఆ పాస్బుక్ల మీద ప్రభుత్వ రాజముద్రకు బదులుగా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేశారు. అంటే ముఖ్యమంత్రులు సహజంగా 5 ఏళ్లకు 10 ఏళ్లకు పోతా ఉంటారు. పాస్బుక్ 100 సంవత్సరాల తర్వాత కూడా అదే పాస్బుక్ ఉంటుంది. మరి అలాంటి పాస్బుక్ మీద మహాత్ముడి ఫోటోను, మహనీయుడు అంబేద్కర్ ఫోటోను వేయకుండా ఎవడో మధ్యలో వచ్చేవాడు ఫోటోలు పెడితే పాస్బుక్ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. దాంతో కొంతమంది రైతులు పాస్బుక్లు తీసుకోవాలి. అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోటోలన్నీ చక్కగా తొలగించి ఇక స్కానర్ కోడ్ కూడా దానికి జత చేసి కొత్త పాస్బుక్స్ ప్రింట్ వేశారు. దాదాపుగా 23 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇంకా పంపిణీ కార్యక్రమం 8 నెలలుగా వాయిదా పడతా ఉంది. ముఖ్యమంత్రి దగ్గర కొంతమంది ప్రతిపాదనలు చేశారు. పాస్ పుస్తకాల కోసం రైతులు కార్యాలయాలకు వెళ్తే లంచాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందువల్ల రైతులకి పాస్బుక్లు కొరియర్ ద్వారా పంపించాలి అని డిమాండ్ వచ్చింది. అయితే లక్షల్లో ఉన్నాయి కాబట్టి కొరియర్ ద్వారా పంపడం కూడా కొంచెం ప్రమాదకరం. ఒకవేళ మిస్ అయిందంటే ఇంక కష్టం అద్దరవటం. అందువల్ల గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి 2వ తేదీ నుంచి 9వ తేదీ దాకా గ్రామ సభలు నిర్వహించి ఆ సమయంలో రైతులందరినీ ఎవరైతే పాస్బుక్స్ తీసుకోవాలో వాళ్ళందరినీ ఒకేసారి పిలిచి పంపిణీ చేస్తే దాదాపుగా 90% క్లియర్ అయిపోతాయి. మిగిలిపోయిన 4-5% ఆ విఆర్ఓ దగ్గర ఉంటాయి కాబట్టి ఆ తర్వాత అయినా తీసుకునే సదుపాయం కల్పిస్తారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి జనవరి 2 నుంచి 9 వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. పట్టాదారుల వివరాలని వెబ్లాన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. తప్పులు లేకుండా ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా బుక్స్ ప్రింటింగ్ వేశారు. వేలిముద్ర ద్వారా పట్టాదారు కొత్త పాస్ పుస్తకాలు అందించాలని చూస్తున్నారు. ఎందుకంటే తంబు వేరే వాళ్ళు ఒకళ్ళు వేసిపోకుండా. పంపిణీ ప్రక్రియ విఆర్ఓ ఆన్లైన్ ఈకేవైసీ ద్వారా నిర్వహించాలి. ఈ ఆధారు వేలిముద్రలు అన్నీ ఉంటాయి కాబట్టి ఒకరిది మరొకరు తీసుకునే అవకాశం లేదు. పుస్తకాలు అందాయంటూ లబ్ధిదారులతో సంతకాలు కూడా తీసుకుంటారు. రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. పాత భూ హక్కు పత్రాలు బిహెచ్పి అవి వెనక్కి తీసుకుంటారు. ఆల్రెడీ ఇప్పటికే జగనన్న ఫోటోలతో ఇచ్చినవి. రీసర్వే చేసిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు దానికి సంబంధించి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ పారదర్శకంగా ఇవ్వాలని నిర్ణయించారు. ₹1 కూడా లంచం డిమాండ్ చేసినా కూడా ఉద్యోగాలు లేచిపోతాయని ఆదేశించారు. తప్పులు సరిదిద్దితే మేలు. ముద్రణ పూర్తయ్యాక పట్టాదారు పాస్ పుస్తకాల్లో తప్పులు దొరికాయి అంటే వాటిని సవరించడం ఇక అంత ఈజీ వ్యవహారం కాదు. వెబ్లాండ్లో ఉన్న వాటిని ముద్రించారు. చనిపోయిన రైతుల పేర్లతోనూ పుస్తకాలు వచ్చాయి. ఫోను, ఆధార్ నంబర్లతో పాటు రైతుల పేర్లు, తల్లిదండ్రులు, భర్త పేర్లతో పాటు అక్షర దోషాలు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పంపిణీ చేయాల్సిన మొత్తం పుస్తకాల్లో సగానికి పైగా సగం తప్పులే. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా లబ్ధిదారుల ఆధారు ఇతర వివరాలను పరిశీలించి పుస్తకాల్లోని తప్పుల్ని అక్కడికక్కడికే సరిదిద్దాలని ఎంఆర్ఓలకి అప్పగించారు ఆ యొక్క రైట్స్. ఇక విస్తీర్ణం, ల్యాండ్ విస్తీర్ణం, చనిపోయిన పట్టాదారుల స్థానంలో వారసులకు పంపిణీకి సంబంధించిన ప్రక్రియ నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. ఇక లక్షలాది పుస్తకాలు కాబట్టి ఎంతో శ్రద్ధగా చేస్తేనే అవి అవుట్పుట్ వస్తాయి. ఏమాత్రం అశ్రద్ధ పెట్టినా కూడా అక్షర దోషాలు వస్తాయి. అంకెల్లో కూడా ఒక అంకె తేడా వచ్చిందంటే విస్తీర్ణం మారిపోయింది. అలాంటి దోషాలు ఉన్నాయి. ఇంకా వాటిని సవరించుకోవడానికి రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగి వేలకు వేలు తగలేసుకోవాల్సింది. చూద్దాం పాస్బుక్లు పంపిణీ అయిపోయిన తర్వాత వాటిలో ఎన్ని ముద్రా రాక్షసాలు ఉన్నాయో అనే విషయం మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.